క్లైమాక్స్ లో కూడా ఒక డైలాగ్ ఉంటది, అవసరం లేని వాటిని కొంటే అవసరమైన వాటిని కోల్పోతామని. చాలా రోజుల తర్వాత మంచి ఫీల్ గుడ్ మూవీ అయితే చూశానండి. సినిమా పేరు కార్మేని సెల్వం, యాక్టెడ్ బై సముద్రకని గారు అండ్ గౌతమ్ మేనన్ గారు. వీళ్ళిద్దరూ అయితే మెయిన్ లీడ్స్ చేశారనమాట. ఈ సినిమా April 6th అయితే రిలీజ్ అయిందండి. అప్పుడే చూద్దాం అనుకున్నా, బట్ మన తెలుగు సినిమాలు ఏమో చూడటం వల్ల మిస్ అయ్యాను. సో ఇప్పుడైతే ఓటీటీకి వచ్చేసింది. నేను నిన్న నైట్ సినిమా అయితే కంప్లీట్ చేశాను. సినిమా విషయానికి వస్తే కనుక చాలా అంటే చాలా బాగుంది. మంచి ఎమోషనల్ డ్రామా ఉంది సినిమాలో. ఒక ఇన్నోసెంట్ కార్ డ్రైవర్ చుట్టూ, అతని లైఫ్ చుట్టూ అయితే తిరుగుతుంది అనమాట సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్ కి అండ్ మిడిల్ క్లాస్ పర్సన్స్ కి మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. అండ్ వాళ్ళ ఫ్యామిలీ అందరినీ వదిలేసి, ఇండియాని వదిలేసి అదర్ కంట్రీలో బతుకుతున్న వాళ్ళకైతే చాలా ఎమోషనల్ ఫీల్ అవుతారు. ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. అండ్ థ్రిల్లర్ జానర్ చూసే వాళ్ళకి, లేకపోతే ఇంకా వేరే యాక్షన్ సినిమాలు చూసే వాళ్ళకి ఏంద్రా బాబు ఈ సీరియల్ అని చెప్పని అంటారు వాళ్ళు. సో వాళ్ళకి నచ్చకపోవచ్చు. అండ్ ఈ సినిమాలో చాలా అంటే చాలా వాల్యూస్ ఉన్నాయి అండ్ మంచి రైటింగ్ కూడా ఉంది. నాకు ఎక్కడ తమిళ సినిమాలు చూసిన తమిళ ఫ్లేవర్ లాగైతే ఎక్కడ అనిపించలేదండి. చాలా అంటే చాలా బాగా రాసుకున్నారు. కొన్ని డైలాగ్స్ ఉన్నాయండి. క్లైమాక్స్ లో కూడా ఒక డైలాగ్ ఉంటది, అవసరం లేని వాటిని కొంటే అవసరమైన వాటిని కోల్పోతామని. ఏం రాశారు రా బాబు అనిపించింది. ఇంకా ఇంకో డైలాగ్ ఉంటది, కార్ నెంబర్ ప్లేట్ ఏదో మారుస్తాడు, ఎందుకు నా మారుస్తున్నావు నెంబర్ ప్లేట్ అంటే, రంగులు మార్చకపోతే బతకలేము అని కొన్ని డైలాగ్స్ ఉంటాయి. చాలా బాగా రాశారు. అండ్ సినిమాలో స్టార్ట్ అయినప్పుడు సాంగ్ కూడా తెలుగు పాడుకున్నట్టే ఉంది, చాలా వినసొంపుగా ఉందంటారు కదా, అలా ఉన్నాయి అనమాట సాంగ్స్ కూడా. బీజిఎం కూడా ఆ ఫ్లోలో అలా వెళ్ళిపోతూ ఉంటుంది, చాలా బాగుంది. గౌతమ్ మేనన్ గారిది ఫుల్ లెంత్ క్యారెక్టర్ అనుకున్నానండి, బట్ ఆయన అక్కడక్కడ కనిపిస్తారు అనమాట. కానీ ఉన్నంత సేపట్లో ఆయన ఎంతవరకు యాక్ట్ చేయాలో అంతవరకు అయితే ఆయన యాక్ట్ చేశారు. అండ్ క్లైమాక్స్ లో ఆయన వచ్చి చెప్పినప్పుడు కొన్ని డైలాగ్స్ ఉంటాయి, ఆ డైలాగ్స్ మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చాయండి నాకు. అండ్ సముద్రకని గారి వాళ్ళ వైఫ్ క్యారెక్టర్ ఉంది, ఆవిడ కూడా చాలా బాగా చేశారు. చాలా అంటే చాలా న్యాచురల్ గా చేశారండి. అండ్ సముద్రకని గారి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఆయన కార్ డ్రైవర్ పాత్రలో అయితే లీనమైపోయి యాక్ట్ చేశాడండి. ఆ ఇన్నోసెన్స్ కానీ అండ్ ఆ ఎమోషన్ కానీ ఆ స్ట్రగుల్ కానీ ఇదంతా బాగా యాక్ట్ చేశారు. అండ్ ఆయన వాయిస్ కి ఆయన డబ్బింగ్ చెప్పుకున్నట్టు ఉన్నారండి, అందుకే ఇంకొంచెం ఇంపాక్ట్ కనిపించింది ఆ క్యారెక్టర్ లో. వేరే వాళ్ళు అయితే చెప్పలా, మ్యాక్సిమం సముద్రకని గారు అయితే చెప్పుకుంటారేమో, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అయితే సముద్రకని గారే ఆయన క్యారెక్టర్కి ఆయనే డబ్బింగ్ చెప్పారని అయితే అనుకుంటున్నాను. మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సినిమా మనం చూస్తున్నంత సేపు అతని ఇన్నోసెన్స్, అతని ఎమోషన్ ఇదంతా ఓకే బాగానే ఉన్న తర్వాత అతని స్ట్రగుల్ ఇదంతా అయిపోయిన తర్వాత ఒక రిలీఫ్ వస్తుంది. అప్పుడు మనకు కూడా అమ్మయ్య చాలా రాబాబు ఒక మంచి హాయిగా ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ లాస్ట్ లో అసలు ఇది రాబాబు రియాలిటీ అని చెప్తాడు, ఇది ప్రస్తుతం మనం రియాలిటీలో ఉండాలి అనేది చెప్తాడు. అది ఒక కార్ డ్రైవర్కి చెప్తాడు సముద్రకని. ఓకే ఇదా అని చెప్పని మనకు అర్థమైంది. సో ఇది పాయింట్. డీసెంట్ వాచ్ అండి, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, అలా అలా సాగిపోతూ ఉంటుంది సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం అసలు మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకు ఫ్యామిలీ ఆడియన్స్ అంటున్నానంటే 18+ సీన్స్ ఉండవు, డైలాగ్స్ ఉండవు. కార్మేని సెల్వం డీసెంట్ వాచ్ అండి. క్యారెక్టర్ కనెక్ట్ అయితే మాత్రం మీరు ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసిన అనుభూతి చెందుతారు. క్యారెక్టర్ కనెక్ట్ అవ్వకపోతే ఏంద్రా ఈ సీరియల్ అని చెప్పని అంటారు. ఓకే అండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అయితే ఇస్తారని ఆశిస్తున్నాను. పక్కన ఉన్న గంట సింబల్ కూడా ఆన్లో పెట్టుకోండి. నేను నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోస్ అయితే మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఒకసారి ఛానల్ని చెక్ చేయండి, మన కంటెంట్ చూసి మీ సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియో లాగా మళ్ళీ కలుద్దామండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.